హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాను కనుక చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎలా వేసుకున్నా అనేది వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ గెట్ ద వీడియో. అండ్ అంతకుముందు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియోని ద్వారా చూడండి. ఈ వీడియో మీలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందా వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో ఈ హెయిర్ స్టైల్ కోసం స్ట్రైట్ పాపడ. అసలు నేను యాక్చువల్గా అయితే నీ కాలేజ్ టైంలో వేసుకున్న స్ట్రైట్ పాపడ, తర్వాత ఫస్ట్ ఇయర్లో మాత్రమే, డిప్లొమా ఫస్ట్ ఇయర్లో మాత్రమే స్ట్రైట్ పాపడ వేసుకున్నాను. ఇప్పుడు వీడియోస్ కోసం అని స్ట్రైట్ పాపడ వేసుకున్నాను. అంతకుముందు అయితే క్రాస్ పాపడ, లేదంటే మొత్తం స్ట్రైట్గా ఇట్లా దువ్వడం అట్లా వేసేది. ఇప్పుడు వీడియోస్ కోసం మాత్రమే ఇట్లా వేసే వరకు నాకు స్ట్రైట్ పాపడ కరెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఊకే పైకి దువ్వడం, ఫోన్ టైల్ వేసుకోవడం అట్లా వేస్తాం కాబట్టి స్ట్రైట్ పాపడ కరెక్ట్ రావట్లేదు. స్కూల్ టైం నేను కాలేజ్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు మంచిగా బుద్ధిగా ఆయిల్ పెట్టుకొని వెళ్ళేది కదా, అప్పుడు మంచిగా స్ట్రైట్ పాపడ మంచిగా వచ్చేది. తర్వాత మొత్తమే పైకి దువ్వడం, అప్పుడప్పుడు ఇటు సైడ్ పాపడ వేయడం అట్లా వేసాం అంటే ఇట్స్ ఓకే, తీస్తాను వస్తుంది. ఇప్పుడు కూడా రెగ్యులర్ తీయం కదా. ఓకే, లెట్స్ స్టార్ట్ హెయిర్ స్టైల్. ఇప్పుడు ఇక్కడ నుండి ఈ హెయిర్స్ తీసుకోవాలి. మరి ఇట్లా టైట్ కాకుండా లూజ్గా తీసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ నుండి కొన్ని హెయిర్స్ ఇట్లా తీసుకొని ఇక్కడ క్లిప్ తోటి సెట్ చేసుకుంటా. సేమ్ వే మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో హెయిర్స్ చూడండి, మంచిగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇట్ సైడ్ మంచిగా ఈ హెయిర్స్ అనేది ఇక్కడ వరకు కాకుండా ఇట్లా ఇక్కడి వరకు కాకుండా ఇక్కడ నుండి ఇక్కడ ఎండింగ్ వరకు తీసుకోండి హెయిర్స్. అప్పుడే హెయిర్ స్టైల్ లుక్ బాగా అనిపిస్తుంది. ఇట్లా టర్న్ చేయడం ఏముండదు, ఓన్లీ జస్ట్ ఇట్లా ఫింగర్ పెట్టేసి ఇట్లా తీసుకొని క్లిప్ తోటి సెట్ చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ సైడ్ నుండి ఇంకా నేను ఇక్కడే వదిలేస్తున్నా, లేదంటే ఇక్కడ నుండి ఇంకొక పార్టిషన్ ఇట్లా ఈ పార్టిషన్ ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడే వదిలేస్తున్నా. నెక్స్ట్ ఫేస్ పైన కొన్ని హెయిర్స్ కనిపించినట్టు ఇట్లా తీసుకోవాలి. కొంచెం తడిమైన హెయిర్ స్టైల్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఎటంటే వస్తుంది, కానీ కొంచెం నాకు బాగా డ్రై అయిన హెయిర్స్. సో కొంచెం హెయిర్స్ని మనం హెయిర్ స్టైల్ చేసి వదిలేయకుండా, ఇప్పుడు సారీ ఈ హెయిర్స్ కూడా వచ్చేసినాయి, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈ హెయిర్స్ని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని ఈ క్లిప్ తోటి ఇట్లా పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ 3 స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. నాకు ఇట్లా హెయిర్స్ ముందు కొంచెం కనిపించాలి, ఇట్లా చూడగానే కొంచెం హెయిర్స్ మంచిగా కనిపించాలి. అందుకని నేను ఇక్కడ నుండి ఇంకొక స్టెప్ తీసుకోలేదు. హెయిర్ స్టైల్ పిన్ తోటి వేస్తున్నా. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, కొందరు ఎప్పటికీ ఒకేలాగా హెయిర్ స్టైల్ వేసుకుంటారు, కొందరు మాత్రం డిఫరెంట్గా వేసుకుంటారు కదా. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డిఫరెంట్గా హెయిర్ స్టైల్ వేసుకునే వాళ్ళ కోసం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ వీడియో షేర్ చేయండి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఇట్లా మంచిగా చూసుకోవాలి. చాలా ఈజీగా వేసుకునే హెయిర్ స్టైల్, అట్ ద సేమ్ టైం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. లుక్ అయితే 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 బాగా అనిపిస్తుంది. లు
ఇట్లా కొన్ని హెయిర్స్ తీసుకొని తర్వాత అక్కడ రబ్బర్ బ్యాండ్ తోటి ట్రై చేసుకోవాలి. కొంచెం టైట్ ఉండేటట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం పెన్ యూజ్ చేస్తాం. హెయిర్ స్టైల్స్ ఎంత ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ పెన్ పెడుతున్నా. ఇలా వీడియోలో చూపించిన పెన్ పెట్టి కొంచెం పెన్ లైన్ కనిపించేటట్టు ఉంచుకొని నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ హెయిర్స్ని మంచిగా ఓకే. ఇప్పుడు కొన్ని హెయిర్స్ తీసుకోవాలి, కొన్ని ఇవి తీసుకొని పెన్ దగ్గర ఇట్లా అండ్ రైట్ సైడ్ నుంచి హెయిర్స్ తీసుకొని ఇలా మనకు పాసిబుల్ అయినంత వరకు హెయిర్స్ని తీసుకొని ఇట్లా పెన్కి వీడియోలో చూపించినట్లు పెన్ సైడ్ పెట్టండి. ఫస్ట్ ఎన్ని హెయిర్స్ తీసుకున్నామో అన్ని హెయిర్స్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపిస్తుంది. నిదానంగా వేసుకోండి, లేకపోతే చిక్కులు అవుతా ఉంటాయి హెయిర్స్ అన్నీ. మనం ఇంకా చాలా చాలా హెయిర్ స్టైల్ చేయాలంటే జుట్టు మంచిగా ఉండాలి కాబట్టి నిదానంగా జుట్టు వేసుకుంటే మంచిగా వస్తుంది హెయిర్ స్టైల్. అండ్ హెయిర్స్ కూడా హెల్తీగా ఉంటాయి. ఫాస్ట్ వేసుకోవచ్చు, బట్ మన జుట్టు కదా, మనం నిదానం ఈ పిన్ తీసి ఇక్కడ ఒక క్లిప్ లేదా రబ్బర్ బ్యాండ్ వేసుకొని హెయిర్స్ని లీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది. నిదానంగా హెయిర్స్ పట్టుకొని, ఎందుకంటే జుట్టు చికాకు. సో పెన్ తీసేసిన హెయిర్స్ అన్నీ పట్టేసుకొని ఈ క్లిప్ తోటి మనం వెనుక టర్న్ చేసిన హెయిర్స్ అన్నీ వాటిని ఇట్లా పెట్టేసుకోవాలి. అంతే, చాలా బాగా కనిపించే హెయిర్ స్టైల్ మనకు ఆల్రెడీ వచ్చేసింది. ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా ముందు కొంచెం సెట్ చేసుకోవాలి కదా, ఇట్లా సెట్ చేసుకొని నేను వెనకాల చూపిస్తా చూడండి. ఈ హెయిర్ స్టైల్ జీన్స్ పైనకైనా లెహెంగాస్ పైనకైనా సరే, ఈ హెయిర్ స్టైల్ వెస్ట్రన్ వేర్కి అండ్ ట్రెడిషనల్గా కూడా బాగుంటుంది. మీరు ఇప్పుడు ట్రై చేసి నాకు కామెంట్ చెప్పండి మీకు ఎట్లుంది అనేది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. చిన్న చిన్న వైట్ కుందన్స్ లాంటి స్టోన్స్ ఉంటాయి కదా, అలాంటి ఇట్లా 3-4 అలా ఇక్కడ పెట్టుకుంటే కూడా ఇంకా మనం ఫ్లవర్స్ పెట్టుకోకుండా బాగా అనిపిస్తుంది. చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఎంత ఈజీగా ఇట్లా సింపుల్గా వేసుకోవచ్చు.
స్ట్రైట్ పవర్ తీసుకోవాలి. జస్ట్ 1 ఫింగర్ తోటే హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఇటు నుండి ఇయర్స్, ఇటు నుండి ఈ హెయిర్స్ని ఓన్లీ 1 ఫింగర్ తోనే కొంచెం చూసుకొని చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది హెయిర్ స్టైల్. నేను మీకు అర్థం కావాలని నేను ఇట్లా స్టెప్ తీసుకుంటాను అనేది మీకు అర్థం కావాలని నేను నిదానంగా వేసుకుంటాను. ఫాస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇంకో 2 స్టెప్స్ తీసుకోవచ్చు, కానీ నాకు హెయిర్స్ ఇట్లా కనిపించాలి. ఇంకో స్టెప్ తీసుకుని ఇంకా ఈ హెయిర్స్ ఇట్లా వెళ్ళిపోతా ఉంటాయి, అందుకని అట్లా నాకు ఇష్టం ఉండదు. సో అందుకని ఇక్కడే ఈ క్లిప్ తోటి హెయిర్స్ని చేస్తున్నా. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఓన్లీ 1 హ్యాండ్తోనే 2 ఫింగర్స్తో వేసిన హెయిర్ స్టైల్. ఇక్కడ వరకు ఇంకా ఎండింగ్ చాలా పెద్ద జుట్టు ఉన్న వాళ్ళైతే ఇట్లా అల్లుకొని ఇక్కడ వరకు అల్లుకొని ఇంకా జుట్టు మొత్తం అల్లుకున్నా బాగా అనిపిస్తుంది. కానీ నాకైతే చిన్న జుట్టు ఉంది కాబట్టి ఇట్లా ఫ్రంట్ సైడ్ కూడా కొన్ని హెయిర్స్ వస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఇక్కడ వరకు వేసుకొని ఇట్లా కొంచెం కలర్ఫుల్గా ఉండాలని ఈ కలర్ క్లిప్ పెట్టేసా, గ్రీన్ కలర్. ఇలా ఉన్నదని నాకు కామెంట్ చెప్పండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ సైడ్ సేమ్ ఇటు సైడ్ వేసుకున్నట్టే. ఇంతవరకు వేసుకున్న తర్వాత క్లిప్ తోటి నేను ఇక్కడ సెట్ చేసుకుని చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇట్లా ఈజీగా 2 ఫింగర్స్ తోటే ఇలా ఈజీగా వేసుకోండి. ఫ్రంట్ సైడ్ అయితే డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. లాంగ్ హెయిర్ వాళ్ళకైతే ఇట్లా 2 సైడ్స్ ఇట్లా వేసుకొని హెయిర్స్ మొత్తం కొంచెం ఇక్కడ వరకు వదులుకొని ఇంకా ఇక్కడ నుండి హెయిర్స్ అల్లుకుంటే సూపర్ లుక్ అనిపిస్తుంది. శారీస్ పైన వేసైనా ఇంకా డ్రెస్సెస్ పైన అయినా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ నచ్చిందా లేదని నాకు కామెంట్ చెప్పండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. 1 పార్టీషన్స్ ఎంత మంచిగా అంటే ఎక్కువ ఇట్లా గట్టిగా గుంజి అల్లినట్టు కాకుండా అండ్ అట్లా మరీ లూజ్ కాకుండా ఎంత బాగా అనిపిస్తుంది. వీడియోలో అయితే అంత క్యాప్చర్ అవుతుందో లేదు, కానీ స్టెప్ బై స్టెప్ మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు నేను వేసుకున్న హెయిర్ స్టైల్ అన్నట్లు ఇది ఒక డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్లో హెయిర్స్ ఇటు సైడ్ సరే మనం 1 ఫింగర్ 2 ఫింగర్స్ కాబట్టి గట్టిగా ఎగ్గినట్టు కాకుండా లూజ్గా వెళ్ళేసరికి ఇలా హైట్లో కనిపించి మంచిగా అనిపిస్తుంది. వీడియో వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉన్నదో కామెంట్ చేయడం మర్చిపోకండి. మనం మంచి వీడియోతో మేము ఉంటాను. అంతవరకు బై, టేక్ కేర్.